ఓకే, మనం కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాలను చూద్దాం. మరి ఆ శాసనం పేరు, అది ఏ కాలంలో వేశారు, వేసిన లేదా వేయించినటువంటి వారు ఎవరు, శాసన విశిష్టత. మరి మనకు డిఎస్సిలో ఈ శాసనాల్లో నుంచి ఖచ్చితంగా బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శాసనాలను గురించి తెలుసుకుందాం. మరి మొట్టమొదటి శాసనం వచ్చేసి ఏది, కల్లమల్ల శాసనం. మరి కల్లమల్ల శాసనంని ఏ కాలంలో వేశారు? క్రీస్తు శకం 575. ఎవరు వేయించడం జరిగింది? రేనాటి చోళ ధనుంజయుడు. మరి దీని యొక్క విశిష్టత? తొలి తెలుగు శాసనం. తొలి తెలుగు శాసనం ఏది? కల్లమల్ల శాసనం. నెక్స్ట్ వచ్చేసి పొట్లదుర్తి మాలేపాడు శాసనం. పొట్లదుర్తి మాలేపాడు శాసనం. దీన్ని ఎప్పుడు వేశారు? క్రీస్తు శకం 610లో వేయడం జరిగింది. మరి వేసినటువంటి వ్యక్తి రేనాటి చోళ పుణ్యకుమారుడు. మరి దీని యొక్క విశిష్టత ఏమి? ఈ శాసనం వచ్చేసి గేయ పద్ధతిలో ఉండడం జరిగినది. మరి నెక్స్ట్ శాసనం వచ్చేసి విప్పర్ల శాసనం. ఏ శాసనం? విప్పర్ల శాసనం. ఎప్పుడు వేయడం జరిగింది? క్రీస్తు శకం 611లో వేయడం జరిగింది. వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జయసింహ వల్లభుడు. మరి దీని యొక్క విశిష్టత ఏమి అంటే తొలి తెలుగు వచన శాసనం. తొలి తెలుగు వచన శాసనం ఏది అంటే విప్పర్ల శాసనం. నెక్స్ట్ వచ్చేసి కందుకూరి అద్దంకి శాసనం. ఇది అద్దంకి శాసనం. క్రీస్తు శకం 848 నుంచి 892. మరి వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పాండు రంగడు. మరి దీని యొక్క విశిష్టత ఏమి? తొలి తెలుగు పద్య శాసనం. తొలి తెలుగు పద్య శాసనం. ఏది తొలి తెలుగు పద్య శాసనం? అద్దంకి శాసనం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కందుకూరి శాసనం. మరి కందుకూరి శాసనం ఎప్పుడు? క్రీస్తు శకం 848. వేయించినటువంటి వారు ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు. ఎవరు? గుణగ విజయాదిత్యుడు. మరి ఏమి ఇది? కేవలం పద్యమయ శాసనం. ఏది? కేవలం పద్యమయ శాసనం. ఏది? కందుకూరి శాసనం. నెక్స్ట్ శాసనం వచ్చేసి బెజవాడ శాసనం. బెజవాడ శాసనం ఎప్పుడు వేయించారు? క్రీస్తు శకం 885. మరి ఎవరు వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే యుద్ధ మల్లుడు. యుద్ధ మల్లుడు. ఏమి దీని యొక్క విశిష్టత? 5 మధ్యాకరలు ఉన్నటువంటి పద్యాలు, అదేవిధంగా చివరలో వచనము. చివరలో వచనము ఉన్నటువంటి శాసనం ఏది అంటే బెజవాడ శాసనం. మరి మనకు ఎక్కువగా ఎగ్జామ్కి తొలి తెలుగు శాసనం ఏది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. ఏది తొలి తెలుగు శాసనం? కల్లమల్ల శాసనం. అదేవిధంగా తొలి తెలుగు వచన శాసనం ఏది అంటే విప్పర్ల శాసనం. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కురియాల శాసనం. ఏమి ఇది? ఎప్పుడు కాలం? క్రీస్తు శకం 940. మరి ఎవరు ఏపించారు? జిన వల్లభుడు. జిన వల్లభుడు. మరి దీని యొక్క విశిష్ట ఏమి? కంద పద్యాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కంద పద్యాలు ఎక్కువగా ఉన్నటువంటి శాసనం ఏది అంటే కురియాల శాసనం. ఎవరు వేయించారు అంటే జిన వల్లభుడు. అదేవిధంగా నెక్స్ట్ శాసనం ధర్మవరం శాసనం. ఇది ఎప్పుడు వేయడం జరిగింది? క్రీస్తు శకం 898. ఎవరు వేయించారు? చాళుక్య భీముడు. చాళుక్య భీముడు. దీంట్లో ఏమి? దీని యొక్క విశిష్టత ఏమి అంటే సీసము ప్లస్ ఆట వెలది. సీసము ప్లస్ ఆట వెలది ఉన్నటువంటి శాసనాలు ఏది అంటే ధర్మవరం శాసనం. ఎవరు వేయించారు అంటే చాళుక్య భీముడు. నెక్స్ట్ వచ్చేసి కొరవి శాసనం. కొరవి శాసనం చాలా ఇంపార్టెంట్. ఇది కొరవి శాసనం ఎప్పుడు? 892 నుంచి 922. ఇది ఎవరు వేయించారు? ఇది కూడా చాళుక్య భీముడే వేయించాడు. మరి దీని యొక్క విశిష్టత ఏమి? నన్నయ్య గద్య రచనను పోలినటువంటి శాసనం. చూడండి, నన్నయ్య గద్య రచనను పోలిన శాసనం ఏది అంటే కొరవి శాసనం. మరి ఇక్కడ మనకు చాళుక్య భీముడిని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చాళుక్య భీముడు వచ్చేసి 2 శాసనాలను వేయడం జరిగింది. ఏమేమిది? ఒకటి ధర్మవరం శాసనం, అదేవిధంగా కొరవి శాసనం. మరి ఈ 2 శాసనాలలో సీసము ప్లస్ ఆట వెలిది ఉన్న శాసనము ఏది అంటే ధర్మవరం శాసనం. అదేవిధంగా నన్నయ్య గద్య రచనను పోయిన శాసనం అంటే కొరవి శాసనం. నెక్స్ట్ వచ్చేసి ఆరుంబాక శాసనం.
శాసనం. మరి ఇది ఎప్పుడు అరుంబాక శాసనం? క్రీస్తు శకం 980. మరి ఎవరు వేయించారు? బాధక మహారాజు. ఎవరు వేశారు? బాధక మహారాజు. మరి ఇది దీని యొక్క విశిష్టత ఏమి అంటే కంద పద్యం. కంద పద్యం. ఎవరు వేయించారంటే రెండవ యుద్ధమల్లుని కుమారుడు. మరి ఈ కంద పద్యాన్ని అంటే బాధక మహారాజు ఎవరు అంటే రెండవ యుద్ధమల్లుని యొక్క కుమారుడు ఈ బాధక మహారాజు. మరి అతను వచ్చేసి ఏ శాసనాన్ని వేయించాడు? ఆరుంబాక శాసనం. నెక్స్ట్ వచ్చేసి గూడూరు శాసనం. ఎప్పుడు గూడూరు శాసనం? క్రీస్తు శకం 1000. మరి ఎవరు వేయించడం జరిగింది? మిరియాల కామసాని. మరి దీంట్లో 3 చంపకమాల 2 ఉత్పలమాల పద్యాలు ఉన్నాయంటే ఈ శాసనంలో. ఏ శాసనంలో? గూడూరు శాసనంలో. మనకు మిరియాల కామసాని గారు వేసినటువంటి ఈ గూడూరు శాసనంలో మరి 3 చంపకమాల 2 ఉత్పలమాల పద్యాలు ఉండడం జరిగినది. మరి నెక్స్ట్ వచ్చేసి నందంపూడి శాసనం. చాలా ఇంపార్టెంట్ కదా నందంపూడి శాసనం. ఎప్పుడు ఏ కాలంలో? క్రీస్తు శకం 1050లో. మరి ఎవరు వేయించారు? రాజరాజ నరేంద్రుడు. మరి నారాయణ భట్టు పాండిత్యాన్ని తెలుపుతుందంట. అంటే మనకు చెప్పాడు కదా నన్నయ్యకు మరి మహాభారత రచన చేయడంలో నారాయణ భట్టు సహాయం అందించడం జరిగింది. మరి అదేవిధంగా రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో నన్నయ్య గారు ఉన్నారు. మరి ఆ నారాయణ భట్టు యొక్క పాండిత్యాన్ని తెలిపేటువంటి శాసనం ఏది అంటే నందంపూడి శాసనం. నెక్స్ట్ మైదవోలు శాసనం. ఇది మైదవోలు శాసనం. మరి మైదవోలు శాసనం ఏ కాలము, ఎవరు వేయించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. మరి ఎవరు దీని యొక్క విశిష్టత ఏమి అంటే శివస్కంద వర్మ అనేటువంటి వ్యక్తి వేయించాడు అని చెప్పేసి మనకు ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తిప్పల్లూరు శాసనం. చాలా ఇంపార్టెంట్ తిప్పల్లూరు శాసనం. ఇది ఎప్పుడు? క్రీస్తు శకం 16వ శతాబ్దం. క్రీస్తు శకం 16వ శతాబ్దము ఎవరు వస్తారు? శ్రీకృష్ణదేవరాయలు కదా, ప్రబంధ యుగము అని అంటారు క్రీస్తు శకం 16వ శతాబ్దాన్ని. మరి కృష్ణదేవరాయలు మరి ఎవరు? అష్టదిగ్గజ కవుల యొక్క ప్రస్తావన ఈ తిప్పల్లూరు శాసనంలో ఉండింది. అంటే అష్టదిగ్గజ కవులు ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క ప్రస్తావన మరి ఏ శాసనంలో ఉంది అంటే తిప్పల్లూరు శాసనం. మరి ఇక్కడ మనం ఒకసారి శాసనాలు మనము అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు కల్లమల్ల శాసనం, విప్పర్ల శాసనం, అద్దంకి శాసనం, అదేవిధంగా ఎక్కువగా నందంపూడి శాసనం, తిప్పల్లూరి శాసనం. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శాసనాలు. కాబట్టి మనం ఈ శాసనాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. తొలి తెలుగు శాసనం చాలా ఇంపార్టెంట్. తొలి తెలుగు వచన శాసనం అని, తొలి తెలుగు పద్య శాసనం అని, లేకపోతే అష్టదిగ్గజ కవుల ప్రస్తావన ఉన్నటువంటి శాసనమని, నారాయణ భట్టు పాండిత్యాన్ని తెలిపే శాసనమని, అదేవిధంగా సీసము ప్లస్ ఆటవిలిది ఉన్నటువంటి శాసనం ఏది అని, నన్నయ్య గద్య రచనను పోయినటువంటి శాసనం ఏది అని చెప్పేసి మనకు శాసనాల గురించి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో బిట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. మరి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.